నమస్కారం అండి. ముందుగా వీడియో చూసి చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తీయడం కాదు, ప్రాణాలు కాపాడే ఒక అవేర్నెస్. వీలైతే నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే సంక్రాంతి సంబరాల్లో కానీ, దీపావళికి కానీ, సంక్రాంతికి కానీ చాలా పండుగలు వస్తున్నాయి కాబట్టి ఆ పండుగలలో ముందుగా ద్విచక్ర వాహనాలకైతే ఎందుకంటే ప్రాణానికి ముప్పు రావడం జరుగుతుంది కాబట్టి ముందస్తు జాగ్రత్త కోసం యువత ఇలా రక్షణ కవచం, బైక్ ముందు రక్షణ కవచం పెట్టుకోవడం జరిగింది. మరి ఇదైతే వీడియో కాదు, ప్రాణాలు కాపాడే ఒక అవేర్నెస్ కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని, అభ్యర్థులు కూడా, ప్రజలు కూడా ఎవరైతేనేమి తప్పకుండా ఒక నలుగురికి అయితే షేర్ చేయండి. కనిపించని అపాయం తప్పించే ఉపాయం, కనిపించని అపాయం తప్పించే ఉపాయం అంటే ఏ పండుగ కానివ్వండి, సంక్రాంతి, దీపావళి అయినా వాటికి కూడా ఒక రక్షణ కవచం అనేది ముందస్తు జాగ్రత్తగా యువత అయితే ఆ ప్రమాదం నుండి, ఆ ముప్పు నుండి కాపాడుకోవడానికి ఈ విధంగా ముందస్తు జాగ్రత్తగా పడుతున్నటువంటి యువత బైక్ ముందు ఒక రక్షణ కవచంగా పెట్టుకోవడం జరిగింది. సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం ఎంతో మజానిస్తుంది కదా. అందరూ చాలామంది ఏం చేస్తారంటే చాలా సంతోషంగా ఉండాలని పతంగాన్ని ఎగరవేయడంలో వారి యొక్క సంతోషాన్ని వెలుగుచ్చుకుంటారు. కాబట్టి ఆ పతంగి ఒక దారము ఒక ప్రాణానికి ముప్పు కావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ముందస్తు జాగ్రత్త కొరకు యువత ఈ విధంగా రక్షణ కవచాన్ని బైకర్లు ముందు భాగంలో ఒక కవచాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం ఎంతో మజా అనిపిస్తుంది కదా. ఈ క్రమంలో ఉపయోగించే చైనా మాంజా, సాధారణ మాంజాలు పక్షులతో పాటు మానవులకు కూడా ప్రాణ సంకటం కలిగిస్తున్నాయి కదా. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గొంతు తెగి మరణించిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ వచ్చినా, దీపావళి వచ్చినా కానీ ఎన్నో ప్రాణాలు బలి కావడం జరుగుతుంది. ఒక్క దారము 1000 ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్త కొరకు ఈ యువత రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ముప్పు నుంచి తప్పించుకునేందుకు పలువురు బైక్ ముందు భాగంలో ఇలా మాంజా ప్రొటెక్టర్స్ ఏర్పాటు చేసుకొని ప్రయాణించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మాంజా ప్రొటెక్టర్స్ అని అన్నమాట. ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా ఉండేటువంటి దాన్ని మాంజా ప్రొటెక్టర్స్ అంటే ఏర్పాటు చేసుకొని వారి యొక్క జీవన విధానాన్ని చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ ప్యాట్నిస్ సెంటర్ వద్ద మంగళవారం కనిపించింది ఈ చిత్రం. అప్పుడు ఈనాడు ఈ యువతను చూసి క్లిక్ అనిపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక వీడియో కాదండి, తప్పకుండా ఒక నలుగురి ప్రాణాలు కాపాడే ఒక అవేర్నెస్, ఒక నలుగురికి అయితే షేర్ చేయండి.